హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రణయం అనే కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ కథను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. బృందావనంలో వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీ జరుగుతుంది. అదొక సంఘంలోనే గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న రాజకీయ నాయకుడి మనవడి రిసెప్షన్ పార్టీ. తాత రాజకీయ నాయకుడైతే తండ్రి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, తల్లి ఒక ఫేమస్ లాయర్. దాంతో ఇటు రాజకీయంగా వ్యాపార పరంగా సొసైటీలోనే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న ఆ కుటుంబానికి చెందిన వారసుడి యొక్క వెడ్డింగ్ రిసెప్షన్. ఈ పార్టీకి ఇటు రాజకీయ నాయకులు, అటు వ్యాపార పరంగా ఎంతో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, తల్లి సర్కిల్ నుండి పేరు మోసిన లాయర్లు అందరూ కూడా ఆ రిసెప్షన్ పార్టీకి అటెండ్ అవుతున్నారు. బృందావనంలోకి అడుగు పెట్టాలి అంటే అది అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యం. దాంతో అక్కడికి విచ్చేసిన అందరూ కూడా ఆ ఇంటిని బయట నుండి అపురూపంగా చూస్తూ ఇంటి గురించి మాట్లాడుకోసాగారు. కారణం, ఇప్పటి వరకు ఆ పార్టీకి వచ్చిన వాళ్లలో అతి కొద్ది మంది తప్ప మిగతా అందరూ కూడా ఆ ఇంటి దరిదాపులకు కూడా రాలేకపోయారు. ప్రస్తుతం మనవడి కోరిక కాదనలేక ఇంటి గార్డెన్లోనే మనవడికి రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయించారు. ప్రతాప్ వర్మ గారు బృందావనం అదొక అద్భుతమైన ప్యాలెస్. సొసైటీలో ఎంతో పేరు పలుకుబడి ఉన్న వర్మస్ కుటుంబానికి చెందిన మినీ ప్యాలెస్. ఆ ఇంటిని చూడటానికి 2 కళ్ళు చాలవు. 20 పడక గదులు, సువిశాలమైన హాల్, లివింగ్ ఏరియా, మినీ థియేటర్, జిమ్ ఏరియా, ఇండోర్ గేమ్స్ ఏరియా, ఇంకా కిచెన్ ఒక మినీ హోటల్ రేంజ్ లో ఉంటుంది. ఇల్లు ఎంత పెద్దగా ఉందో ఇంటికి 3 రెట్లు ఎక్కువ ఖాళీ స్థలం. ఆ స్థలంలోనే స్విమ్మింగ్ పూల్, గార్డెన్, పార్కింగ్ లైట్ అన్నీ ఉన్నాయి. ఆ ఇంటి అణువణువు అద్భుతమే. ఇంటి లోపల దేశ విదేశాల నుంచి తెప్పించిన ఇంటీరియర్ తో పాటు ఎంతో చూడముచ్చటగా ఉంది. వర్మ గారి ఇంట పెళ్లి రిసెప్షన్ వేడుక ఎంతో ఘనంగా జరుగుతుంది. అద్భుతమైన స్టేజీ సెట్టింగ్, కళ్ళు మిరిమిట్లు గొలిపేలా కలర్ఫుల్ లైట్స్ తో డెకరేషన్, రకరకాల ఇండియన్, చైనీస్, థాయ్, జపనీస్ అన్ని రకాల డిష్లతో విందు భోజనం. ఒకదాని గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే మరొకటి మిగిలిపోతుందేమో అనే అంత అద్భుతంగా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు. ఇక నూతన వధూవరుల విషయానికి వస్తే, వరుడు శివాంష్ వర్మ. ముట్టుకుంటే మాసిపోయే అంత తెల్లగా ఒత్తైన సిల్కీ హెయిర్, గుబురు మీసం కట్టు, లైట్ ఫ్రెంచ్ బియార్డ్, పెద్ద పెద్ద కళ్ళు, పదునైన చూపులు, విశాలమైన నుదురు, నవ్వితే కనీ కనిపించకుండా పడే బుగ్గన సొట్టలు, చక్కటి జిమ్ బాడీ. చూడగానే అచ్చం హాలీవుడ్ హీరోలా ఎంతో అందంగా ఉన్నాడు. ఇక వధువు శక్తి విషయానికి వస్తే, పాలరాతి బొమ్మే ప్రాణం పోసుకొని నడిచొచ్చి అక్కడ నిలబడిందా అన్నంత అద్భుతంగా ఉంది. కోలమొహం, చేపకళ్ళు, సంపెంగ వంటి నాసిక, పై పెదవి సన్నగా, కింద పెదవి లావుగా దొండపండుల, లిప్స్టిక్ అవసరమే లేనంత ఎర్రగా ఉన్నాయి. బుగ్గలు 2 యాపిల్ పళ్ళే, కురులు కారుమబ్బుల కన్నా నల్లని సిల్కీగా ఎంతో పొడవుగా, శంఖం వంటి మెడ, ఎత్తైన వక్షద్వయం, సన్నజాజి తీగ వంటి నడుము, తీరైన శరీరాకృతి, ఎక్కడికక్కడ తీర్చిదిద్దినట్లు ఉన్న వంపు సంపులతో ఎవరిని చూపు తిప్పుకోనివ్వనంత అందంగా ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆ ఇద్దరిలో ఎవరిని చూడాలో అర్థం కావడం లేదు. ఒకరిని చూస్తే మరొకరిని మిస్ అయిపోతాయేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. పెళ్లిడికొచ్చిన కూతుర్లు ఉన్న తల్లిదండ్రులు అందరూ ఆ అమ్మాయిని చూసి అసూయ పడుతున్నారు. ఆమె స్థానంలో తమ కూతురు ఎందుకు లేదా అని. ఇక అబ్బాయిల తల్లిదండ్రులైతే ఇంత అందమైన కోడలు మాకెందుకు దొరకలేదా అని ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడికి వచ్చిన అందరూ తింటూ తాగుతూ వధూవరుల గురించి, ఆ ఇంటి పరిసరాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ప్రతాప్ వర్మ గారు తన రాజకీయ మిత్రులతో మాట కలుపుతూ మనవడిని మనవరాల్ని సంతృప్తికరంగా చూసుకుంటున్నారు. ఇక శివాంష్ వర్మ పేరెంట్స్, తండ్రి సంజయ్ వర్మ, తల్లి శారద ఇద్దరూ తమ సర్కిల్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్, పార్ట్నర్స్, కొలీగ్స్ అందర్నీ చక్కగా రిసీవ్ చేసుకుని అందరితో మాట్లాడుతూ వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయో లేదో చూసుకుంటూ ఉన్నారు.
అతిథులందరూ ఒక్కొక్కరిగా స్టేజ్ పైకి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఒక్కొక్కరిగా ఆ స్థలాన్ని ఖాళీ చేయడం మొదలుపెట్టారు. అక్కడ అంతా జరుగుతూ ఉన్న వధూవరులు ఇద్దరి మొహంలో సంతోషం అనేది లేనేలేదు. తాతయ్య పోరు, అమ్మా నాన్నల పోరు పడలేక ఎలా అయినా సరే పెళ్లిని తప్పించుకోవడం కోసం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. నేను చేసిన ఈ పని ఎంతవరకు సరైంది అని ఆలోచనలో ఆ అబ్బాయి అసలు ఎటుపోతుందో నా జీవితం, ఏం జరుగుతుందో నా లైఫ్లో, నేనేమనుకున్నాను, ఎక్కడికి వచ్చి పడ్డాను, ఈ కాంట్రాక్ట్ పెళ్లి ఒప్పుకొని నేను ఏదైనా తప్పు చేశానా? అయినా నాకు ఈ పెళ్లికి ఒప్పుకోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. పర్వాలేదు, నా జీవితం ఏమైపోయినా నాకేం బాధలేదు. నా కారణంగా నాకున్న ఏకైక బంధం సంతోషంగా ఉంటే చాలు. నేనెటు అనాథనే కదా, నా గురించి ఆలోచించి దిగులు పడేవాళ్లు అంటూ నాకెవరున్నారు అని మనసులో ఎంత బాధగా ఉన్నా పైకి మాత్రం ఇద్దరూ వేదిక మీదకి గెస్టులు వచ్చినప్పుడు ప్లాస్టిక్ నవ్వుని మొహం పైన పులుముకొని అందరికీ నమస్కరించసాగారు. వచ్చిన అతిథులంతా ఒక్కొక్కరుగా అక్కడి నుంచి తిరిగి తమ ఇళ్లకు బయలుదేరి వెళ్లిపోయారు. పార్టీకి వచ్చిన వాళ్లంతా వెళ్లిపోయి అక్కడంతా ఖాళీ అయ్యేసరికి దాదాపు అర్ధరాత్రి 12 దాకా వచ్చింది. ఫంక్షన్ హడావిడి అంతా పూర్తయిన తర్వాత వెంటనే కొత్త దంపతులిద్దరినీ ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఎవరి గది వాడికి చూపించి, పడుకోండి, రేపు ఉదయాన్నే పెందలాడే లేవాలి, వ్రతం ఉంది అంటూ శారదా గారు హడావిడిగా కొడుకుని కోడల్ని గదిలోకి తోసేసి కోడల్ని తీసుకుని వెళ్లి గెస్ట్ రూమ్ లో పడుకోమని తిరిగి ఆవిడ గదిలోకి ఆవిడ వచ్చేశారు. అత్తగారు తనని గదిలోకి పంపించి వెళ్లిపోయిన తర్వాత శక్తి అసలు ఎటుపోతుంది నా జీవితం, ఏం జరుగుతుంది అని బాధగా ఆలోచిస్తూ తెల్లవారుజామున 3ంటికి ఎప్పుడు అలా కళ్ళు మూసిందో లేదో ఇలా తెల్లవారిపోయింది అంటూ 6 కాగానే పనివాళ్లు వచ్చి ఆమె నిద్రలేపారు. మేడం, మీకోసం పెద్ద మేడం ఈ బట్టలు నగలు పంపించారు, తొందరగా స్నానం చేసి రెడీ అయ్యిరండి అంటూ పని మనిషి తనతో పాటు తెచ్చిన వస్తువులను పెట్టి వెళ్లిపోయింది. ఎంతో ఖరీదైన చీర, నగలు తన జీవితంలో అలాంటి వాటిలో ఒక్కటైనా కొనుక్కునే స్తోమత శక్తికి లేదు. అంతటి విలువైన వస్తువులు ఆమె కళ్ల ముందు ఉన్నా ఆమెకు అవి సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. ముభావంగా వాటి వైపు ఒకసారి చూసి బెడ్ మీద నుంచి లేచి వెళ్లి స్నానం చేసి వచ్చి తన పొడవాటి కురులను ఆరబెట్టుకుని ఆ వస్తువులన్నింటినీ తీసి చక్కగా అలంకరించుకొని తనని తాను అద్దంలో చూసుకుంది. అందమే అసూయపడే అంత అందంగా కనిపిస్తూ ఉన్న ఆమెకు ఆ అలంకరణ ఎందుకో సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. శక్తి రెడీ అయ్యేసరికి శారదా గారు కూడా రెడీ అయ్యి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పనివాళ్ల చేత పూర్తి చేయించి కొత్త కోడల్ని తీసుకుని వెళ్లడానికి ఆమె గదిలోకి వచ్చారు. కోడల్ని చూసుకున్న శారదా గారు ఆమె అందానికి సంతృప్తికరంగా ఫీల్ అయ్యి, పదమ్మా, పూజకు టైం అవుతుంది, వెళ్దామంటూ కోడల్ని తీసుకుని వెళ్లి అప్పటికే లేచి స్నానం చేసి పట్టుపంచిలో రెడీ అయి వచ్చిన కొడుకు పక్కన కూర్చోబెట్టారు. పిల్లలిద్దరి చేత సత్యనారాయణ వ్రతం పూర్తి చేయించిన తర్వాత తీర్థప్రసాదాలు ఇచ్చి పంతులు గారు ఆశీర్వదించి వెళ్లిపోయారు. పంతులు గారు పూజ పూర్తయి వెళ్లిపోయే ముందు, ఈ రాత్రికి ముహూర్తం బాగుందమ్మా, రాత్రి 9:45 ముహూర్తం చక్కగా ఉంది, మీరు కార్యానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్లిపోయారు. పంతులు గారు వెళ్లిపోయిన తర్వాత సమయం అప్పటికే దాదాపు 11 కావస్తుండగా పిల్లలిద్దరికీ టిఫిన్ చేయమని చెప్పి శారదా గారు రాత్రికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవడంలో మునిగిపోయారు. టిఫిన్ చేయడం పూర్తయిన తర్వాత శక్తి తన గదిలోకి వెళ్లిపోతే శివాంష్ హాల్లో కూర్చొని తండ్రి తాతలతో కబుర్లల్లో పడిపోయాడు. పెళ్లి జరిగి 3 రోజులు కావస్తున్నా శివాంష్ ఇప్పటి వరకు శక్తితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఆమె తిన్నదో ఉన్నదో కూడా పట్టించుకోవడం లేదు. ఎవరో పరాయి వ్యక్తి తన పక్కన ఉంది అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. శివాంష్ ప్రవర్తనకి శక్తి మనసు మరింతగా బాధకు గురవసాగింది. టిఫిన్ చేసి గదిలోకి వెళ్లిన శక్తి రాత్రంతా కూడా సరిగ్గా నిద్రలేకపోవడంతో అలాగే మంచం మీద వాలి మెల్లిగా నిద్రలోకి జారుకుంది. సాయంత్రం 6 గంటలు అవుతూ ఉండగా శారదా గారు గదిలోకి వచ్చి నిద్రలేపితే కాని లేవలేదు శక్తి. అత్తగారు వచ్చి నిద్రలేపగానే శక్తి కొంచెం భయంగా నిద్రలేచి, సారీ అత్తయ్య గారు, ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు అని అంది.
శక్తి భయాన్ని అర్థం చేసుకున్న శారదా గారు, పర్వాలేదమ్మా, రాత్రంతా నిద్రలేదు కదా, పడుకుంటే ఏమైంది? ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిన పనులు కూడా ఏమీ లేవు కదా, కొత్త కోడలివి, పెళ్ళైన కొత్తల్లో ఇలాగే ఉంటుందిలే అంటూ చిరునవ్వుతో వెళ్లి స్నానం చేసి ఈ చీర కట్టుకుని రెడీ అవ్వమ్మా అంటూ తనతో పాటు తీసుకొచ్చిన బట్టల్ని బెడ్ మీద పెట్టి శక్తిని వాష్రూంలోకి పంపించారు. శక్తి వాష్రూంలోకి వెళ్లగానే శారద గారు తిరిగి కొడుకు వద్దకు వెళ్లి స్నానం చేసి ఈ బట్టలు వేసుకో నాన్నా అంటూ శివాంష్కి కూడా బట్టలు బెడ్ మీద పెట్టి అక్కడి నుండి బయటికి వెళ్లిపోయారు. శివాంష్కి కూడా మరొక గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు. దాంతో శివాంష్ రూమ్ ని పూర్తిగా మల్లెలు, గులాబీలతో అందంగా అలంకరించి కార్యానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాత్రి ముహూర్తానికి సరిగ్గా గంట ముందు కోడల దగ్గరికి వెళ్లిన శారదా గారు, చూడమ్మా శక్తి, వాడు నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని మాతో చెప్పాడు. నీకు నా అనేవాళ్లు ఎవ్వరూ లేరు అని కూడా చెప్పాడు. అసలు పెళ్లే వద్దు అని మొరాయించిన వాడు నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటాను అన్న వెంటనే నువ్వు కూడా మాకు ఎంతో నచ్చి ఈ పెళ్లికి మేము కూడా ఒప్పుకున్నాము. కానీ వాడి తీరు చూస్తూ ఉంటే వాడు నిజంగానే నిన్ను ప్రేమించాడా అని అనుమానం కలుగుతుంది నాకు అని అన్నారు. అత్తగారి మాటలకు శక్తి షాక్ తో బిగుసుకుపోయింది. కొద్దిసేపటికి తేరుకున్న శక్తి, అలాంటిదేం లేదత్తయ్య గారు అని తడబడుతూ శక్తి మాటల్లోని తడబాటుని గమనించిన శారదా గారు, చూడమ్మా శక్తి, నేనొక లాయర్ని, నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో తెలుసుకోలేనంత అమాయకురాలనైతే కాదు. నీ మాటల్లోని తడబాటే చెబుతుంది నువ్వు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నావు అని. ప్రస్తుతానికైతే ముహూర్తానికి సమయం అవుతుంది కదా, నిన్ను గదిలోకి తీసుకుని వెళ్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, నీకు అత్తనైనా అమ్మనైనా నేనే. ఏ విషయం గురించి అయినా ఎలాంటి సమయంలో అయినా నువ్వు నిర్మోహమాటంగా నాతో చెప్పుకోవచ్చు. నేను నీ అత్తగారిని అనడానికి ముందే ఒక ఆడదాన్ని, సాటి ఆడదానిగా నీ బాధని అర్థం చేసుకొని నీకు అండగా నిలబడతాను. చివరికి నీకోసం నా కొడుకుని ఎదిరించడానికైనా నేను సిద్ధమే తల్లి. కాబట్టి నీ మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా నీ కన్న తల్లితో ఎలా అయితే ఉండాలి అనుకున్నావో నాతో అలానే ఉండొచ్చమ్మా అని అంటూ కోడలి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. ఆవిడ మాటల్లోని ప్రేమకు చెలించిపోయిన శక్తి ఒక్క క్షణం శారదా గారిని హగ్ చేసుకుని, మీరు నా పైన ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే అసలు విషయం మీకు చెప్పేయాలి అనిపిస్తుంది అత్తయ్య గారు. కానీ నేను ఆయనకు మాట ఇచ్చాను, ఎవరికి మా పెళ్లి గురించిన రహస్యాన్ని చెప్పను అని. కాబట్టి నన్ను క్షమించండి అని మనసులో అనుకుంటూ పైకి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని అంది కళ్ళనీళ్లతో. చాచా, ఇది ఏడవలసిన సమయం కాదమ్మా, నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం అంటూ కోడలి కన్నీళ్లు తుడిచి కొడుకు గదిలోకి తీసుకుని వెళ్లారు శారదా గారు. కోడల్ని కొడుకు గదిలో వదిలేసిన శారదా గారు, వాడు లోపలే ఉన్నాడు, వెళ్ళమ్మా అంటూ కోడల గదిలోకి వెళ్లిన తర్వాత డోర్ లాక్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు శారదా గారు. అప్పటికే స్నానం చేసి తల్లి ఇచ్చిన కుర్తా పైజమా వేసుకున్న శివాంష్ తండ్రి చెప్పడంతో తన గదిలోకి వెళ్లాడు. తన గదిని అలంకరించిన తీరు చూసి, హో షిట్, ఇదంతా ఏంటి ఇప్పుడు? వీళ్లకు అసలు పని పాట ఏం లేదనుకుంటా. పెళ్లి చేసుకోమన్నారు, చేసుకున్నాను నేను, ఇంకా ఇదంతా ఎందుకు అని లోపల విసుక్కుంటూ పైకి మాత్రం ఆ విసుకుని కనిపించనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఆ గది బాల్కనీలోకి వెళ్లి నిలబడ్డాడు. బాల్కనీలో నిలబడిన శివాంష్ బహుశా ఆ రోజు పున్నమి కావచ్చు. ఆకాశంలో నిండు చందమామ వెలిగిపోతూ ఉంది. ఆ చందమామ చుట్టూ మెరిసే నక్షత్రాలు, నల్లటి మబ్బు, తెల్లటి వెలుగురేఖలు చూడటానికి ఆకాశం ఎంతో నిర్మలంగా స్వచ్ఛంగా ఉంది. చూపు తిప్పుకోనివ్వనంత అందంగా వెలిగిపోతున్న చంద్రుణ్ణి చూస్తుంటే చీకటి కూడా ఇంత అందంగా ఉంటుందా అని అనిపించింది శివాంష్కి. ఆకాశంలోని చంద్రబింబాన్ని చూడడంలో మునిగిపోయిన శివాంష్ గది డోర్ శబ్దం అవడంతో తలుపు వైపు చూశాడు. అంతే, ఒక్క క్షణం మాటలు రాని మూగవాడిలా అయిపోయి శక్తిని కన్నార్పకుండా చూస్తూ నిలబడిపోయాడు. పాలనురుగ వంటి తెలుపు రంగుకి మెరూన్ కలర్ జరీ బార్డర్, మెరూన్ కలర్ కుందన్ వర్క్ చేసిన బ్లౌజ్, 2 చేతులకు ఆకుపచ్చ రంగు గాజుల చేతులు నిండుగా, మెడలో తాళిబొట్టు, నల్ల పూసల గొలుసు, వజ్రాలు పొదిగిన నక్లెస్, చెవులకు
పెద్ద పెద్ద జుంకీలు, తెల్లని సంపెంగ వంటి ముక్కుకి అందంగా మెరుస్తున్న నీలపు రంగు ముక్కు పుడక, నడుముకి సన్నటి హిప్ చైన్, కళ్లకు కాటుక దిద్ది మొహానికి మెరూన్ కలర్ స్టిక్కర్ పెట్టి దాని కింద కుంకుమ దిద్ది చెంపలకు గంధం రాసి పాపిట్లో సింధూరంతో ఆ పున్నమి నాటి చంద్రుడి సైతం తలదన్నేలా చూపు తిప్పుకోనంత అందంగా ఉంది శక్తి. శక్తిని చూసి కాసేపు మైమరుపుకు లోనైన శివాంష్ వెంటనే తేరుకొని గదిలోకి వచ్చి శక్తి చేతిలో ఉన్న పాలు గ్లాస్ తీసుకొని పాలన్నీ తాగేసి గ్లాస్ పక్కన పెట్టి మంచం మీద ఉన్న బెడ్షీట్ ని లాగి దాని మీద ఉన్న పువ్వులన్నీ కింద పడేసి తిరిగి బెడ్షీట్ మంచం పైన వేసి శక్తి చేతికి ఒక పిల్లో బెడ్షీట్ ఇచ్చి, నువ్వు వెళ్ళి ఆ సోఫాలో పడుకో, నేను మంచం మీద పడుకుంటాను. నువ్వు ఈ 3 days సోఫాలో అడ్జస్ట్ అవ్వు. 3 days తర్వాత నా ఫ్లాట్ కి వెళ్ళిపోదాం, అక్కడ నీకు సపరేట్ బెడ్రూమ్ ఉంటుంది అని అంటూ శక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తను మాట్లాడాలి అనుకున్నది మాట్లాడేసి హాయిగా బెడ్ మీద పడుకొని నిద్రపోయాడు శివాంష్. అసలు శివాంష్ ని ఎలా అర్థం చేసుకోవాలో ఏమాత్రం అంతు పట్టలేదు శక్తికి. నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తన పాటికి తను పడుకోకుండా నా కంఫర్ట్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. 3 days అడ్జస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోదామని అంటున్నాడు. అసలు నేను ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని కాసేపు ఆలోచించి అతని మనసులో ఏముంటే నాకెందుకు, నేను 1 సంవత్సరం పాటు అతనికి భారీగా జాబ్ చేయడానికి అపాయింట్ అయ్యాను అంతే, అంతకు మించి ఏం లేదు అని అనుకుంటూ సోఫాలో పడుకొని కళ్ళు మూసుకుంది శక్తి. శక్తి పడుకుంది అన్న మాటే కాని అస్సలు నిద్ర రావడం లేదు. దాంతో కళ్ళు తెరిచి తన ఎదురుగుండా పడుకున్న శివాంష్ని చూస్తూ, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్నాడు. అబ్బాయిలు కూడా ఇంత తెల్లగా ఉంటారనే విషయం నాకు తెలియదు. మిమ్మల్ని చూసే వరకు ఆ మీసాలు, ఆ గెడ్డం, ఆ హెయిర్ స్టైల్ అన్నీ పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి శక్తి. కుర్తాపై బటన్ తీసేసి పడుకోవడం మూలాన అతని విశాలమైన ఛాతీ, ఆ ఛాతీ మీద వెంట్రుకలు ఆమెకి అద్భుతంగా కనిపిస్తున్నాయి. వామ్మో, ఈయన బాడీ చూస్తూ ఉంటే చెమటలు పట్టేస్తున్నాయి. నేను సరిగ్గా 55 kgs బరువు ఉంటానో లేదో, ఒకవేళ ఈయన బాడీని మొయ్యాల్సిన పరిస్థితి వస్తే నా ఎముకలు విరిగిపోతాయేమో అని తన ఆలోచనకి తనలో తానే నవ్వుకుంటూ సిగ్గుపడింది శక్తి. ఆ మరుక్షణమే తన ఆలోచనలకి తనని తాను తిట్టుకుంటూ, అసలు నాకేమైంది, నేనెందుకు శివాంష్ గారికి అట్రాక్ట్ అవుతున్నాను, అతనితో నా బంధం కేవలం 1 సంవత్సరం రోజులు మాత్రమే, నేనెందుకు అతనిపై ఫీలింగ్స్ పెంచుకుంటున్నాను, శక్తి తప్పు, నీ లిమిట్స్ లో నువ్వుండు అని తనని తానే తిట్టుకుంటూ ఇతన్ని చూస్తూ నేను పడుకోలేను, నా వల్ల కాదు బాబు అనుకొని సోఫాలో నుండి లేచి పిల్లో తీసుకొని మంచం పక్కనే కింద బెడ్షీట్ వేసుకొని మంచానికి పూర్తిగా దగ్గరగా పడుకొని శివాంష్ కనిపించడం లేదు అనుకున్న తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది శక్తి. ఉదయం తెల్లవారిన తర్వాత వీరి గది తలుపులు తట్టిన శబ్దమయ్యింది. రాత్రి శివాంష్ని చూస్తూ శక్తి ఎప్పుడో అర్ధరాత్రి సమయంలో పడుకోవడంతో ఆమెకు ఆ శబ్దానికి మెలకువ రాలేదు. శివాంష్ నిద్రలేచాడు ఆ శబ్దానికి. నిద్రలేచి పక్కనే ఉన్న సోఫాలోకి చూస్తే అక్కడ అతనికి శక్తి కనిపించలేదు. ఏది ఈ అమ్మాయి, అప్పుడు నిద్రలేచిందా అనుకొని బెడ్ మీద నుంచి లెగవబోయాడు. శివాంష్ కాలు కింద పెట్టగానే మెత్తడి దూది లాంటిది ఏదో అతని కాళ్లకు తగిలిన ఫీలింగ్ కలిగింది. దాంతో వెంటనే కాళ్లను పైకి తీసుకొని ఏముంది కింద అని అంటూ మంచం కింద వైపు గమనించాడు. అక్కడ శక్తి అందంగా ముడుచుకొని పడుకొని ఉంది. నిద్రలో అమాయకంగా కనిపిస్తున్న ఆమె మొహం ఎంతో ముద్దుగా కనిపించింది శివాంష్కి. తలలోని మల్లెపూలు ఏమాత్రం నలగకుండా అలాగే ఫ్రెష్ గా వాటి సువాసనలు వెదజల్లుతూ గదంతా ఒక అద్భుతమైన పరిమళం వెదజల్లుతూ అతన్ని సమ్మోహన భరితుణ్ణి చేశాయి. పడుకున్న శక్తి పైట కాస్త నడుము దగ్గర చెదిరిపోయి ఆమె ఒక సైడుకు తిరిగి పడుకోవడంతో ఆ నడుముంపున ఉన్న కర్వ్ అతనికి ఏసీలో సైతం చెమటలు పట్టిస్తుంది. కాళ్ళ దగ్గర చివర కాస్త పైకి వెళ్లిపోయి అరటి బోదిల్లాంటి కాళ్ళు తెల్లగా నున్నగా మెరుస్తూ చూడటానికి అద్భుతంగా అనిపించింది. అన్నిటికీ మించి
ఆమె ఎడమ పాదం పైన ఉన్న పుట్టిమచ్చ తెల్లని పాదంపై నల్లని కంది గింజంత పుట్టుమచ్చ అతన్ని రారమ్మంటూ ఊరిస్తున్నట్లుగా అనిపించింది. అతనిలో చెలరేగుతున్న ఫీలింగ్ ని గమనించిన శివాంష్, ఇదేంటి నన్ను ఇలా టెంప్ట్ చేసి చంపేస్తుంది, దీంతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని బలవంతంగా తల విదిల్చుకొని శక్తి శక్తి అంటూ గట్టిగా పిలిచాడు. దాంతో మంచి నిద్రలో ఉన్న శక్తి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఆమె లేవగానే బయట ఎవరో తలుపు తడుతున్నారు. బహుశా మమ్మీ అనుకుంటా, నువ్వు స్నానానికి వెళ్ళు, నేను వెళ్లి డోర్ తీస్తాను అని అన్నాడు శివాంష్. శివాంష్ మాటలు విన్న శక్తి అలాగే అంటూ మౌనంగా అక్కడి నుంచి లేచి దిండు బెడ్ పైన పడేసి బెడ్షీట్ కూడా ఫోల్డ్ చేసి బెడ్ మీద పెట్టి తను వాష్రూంలోకి వెళ్లిపోయింది. శక్తి వాష్రూంకి వెళ్లగానే డోర్ ఓపెన్ చేశాడు శివాంష్. అతను ఊహించినట్లుగానే అతని ఎదుట తల్లి నిలబడి గుడ్ మార్నింగ్ కన్నా అని అంటూ గదిలోకి తొంగి చూశారు. ఆ గదిని చూడగానే అర్థమైంది శారదా గారికి అక్కడ ఏమీ జరగలేదని. కారణం బెడ్ మీద ఉండాల్సిన పువ్వులన్నీ నేల మీద పడిపోయాయి. పైగా ఆ పువ్వులన్నీ ఏసీ గది అవ్వడం మూలాన ఎంతో ఫ్రెష్ గా కనిపించాయి. దాంతో సిచ్యుయేషన్ అనలైజ్ చేసి ఒక నిట్టూర్పు వదిలి శక్తి ఎక్కడా కనిపించడం లేదు అని అన్నారు గదిలోకి చూస్తూ. తను ఫ్రెష్ అవుతుంది మా అని అన్నాడు శివాంష్. ఓ అలాగా, నేను ఆమెకు బట్టలు పంపిస్తాను, నువ్వు వెళ్ళి గెస్ట్ రూమ్ లో ఫ్రెష్ అవ్వు అని అన్నారు శారదా గారు. సరేమా అని అంటూ శివాంష్ గది నుండి బయటకు వెళ్లిపోయాడు. కొడుకు అక్కడి నుండి వెళ్లగానే గదంతా ఒక్కసారి చూసి, ఏంటో ఈ పిల్లాడు నాకు అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్లి కోడల కోసం బట్టలు తీసుకుని వచ్చి గదిలో పెట్టి పనివాళ్ల చేత రూమ్ అంతా క్లీన్ చేయించారు శారదా గారు. ఆ తర్వాత డైలీ రొటీన్ లో పడిపోయి రోజంతా అలా గడిచిపోయింది. 3 రోజుల పాటు శివాంష్ శక్తిల మధ్య ఇదే తంతు. అతను మంచం మీద, ఆమె సోఫాలో 3 రోజులు గడిచిన తర్వాత శివ శారదా గారి దగ్గరికి వెళ్లి, అమ్మా నేను నా ఫ్లాట్కి వెళ్లిపోతానింకా, నాకు ఇక్కడ ప్రైవసీ లేదు అని అన్నాడు. శివాంష్ మాటలు విన్న శారదా గారు ఒకసారి అతడి వైపు తదేకంగా చూసి, వీడా అమ్మాయితో సరిగ్గా ఉండటం లేదు, ఒకవేళ వీడు ఇక్కడే ఉంటే మామయ్య గారికి కానీ ఈయనకి కానీ దొరికిపోతాడు, అలా జరిగింది అంటే వాడిని ఆపడం ఎవ్వరితరం కాదు, వీడు ఒంటరిగా ఉండటమే బెటర్, వీళ్ళిద్దరి మధ్య ముడిపడిన బంధమే ఏ రోజుకైనా వాడి మనసుని మార్చి వీడు ఆ అమ్మాయికి చేరువయ్యేలా చేస్తుంది అని అనుకొని, సరే నాన్న సాయంత్రం బయలుదేరుదురు అని అన్నారు శారదా గారు. ఓకేమా అని అంటూ తిరిగి తన గదిలోకి వెళ్లిపోయాడు శివాంష్. శారదా గారు వీళ్ళిద్దరికీ కార్యం జరగలేదని తెలుసుకుంటుందా, శక్తిని ప్రశ్నిస్తుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.